వ్యయ ప్రయాసల తర్వాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా జాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాం లభేత. జ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. అమ్మ, ఇక్కడ మనం చక్కగా గోవింద దామోదర స్తోత్రం కూడా ఒక్కొక్కసారి కొన్ని శ్లోకాలని నేర్చేసుకుందాము. చక్కగా చదువుతాను. మీ అందరికీ ఇది 1-2 రోజుల్లో PDF కూడా పెట్టేస్తారు వీళ్ళు. మీరు అన్నీ నేర్చుకోండి. గోవింద దామోదర స్తోత్రము బిల్వ మంగళ విరచిత. అగ్రే కరుణామథ పాండవానాం దుస్మాసనేనా హృతవస్త్రకేశా కృష్ణ తదా క్రోశదన్యనాథ గోవింద దామోదర మాధవేతి. శ్రీకృష్ణ విష్ణు మధుకైటభారే భక్తానుకంపిన్ భగవన్మురారే. త్రాయస్వ మాం కేశవలోకనాథ గోవింద దామోదర మాధవేతి. విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి. దాద్యాదికం మోహవసాదవోచద్ గోవింద దామోదర మాధవేతి. ఉలూఖలే సంభృత తండులాంశ్చ సంఘట్టయంత్యో ముసలై ప్రముగ్ధా గాయంతి గోప్యో జనితానురాగా గోవింద దామోదర మాధవేతి. కాచిత్కరాంభోజపుటే నిషణ్ణం క్రీడాసుఖం కిం సుఖరక్తతుండం అధ్యాపయామాస సరోరుహాక్షి గోవింద దామోదర మాధవేతి. గృహే గృహే గోపవధూ సమూహః ప్రతిక్షణం పింజరసారికాణాం స్ఖలద్గిరం వాచయితుం ప్రవృత్తో గోవింద దామోదర మాధవేతి. పర్యంకికాభాజమలం కుమారం ప్రస్వాపయంత్యోఖిల గోపకన్యాః జగుప్రబంధం స్వరతాళబంధం గోవింద దామోదర మాధవేతి. రామానుజం వీక్షణకేళిలోలం గోపీ గృహీత్వా నవనీతగోళం ఆబాలకం బాలకమాజుహావా
గోవింద దామోదర మాధవేతి విచిత్రవర్ణాభరణాభిరామే అభిదేహి వక్త్రాంబుజరాజహంసి సదా మదీయే రసనిగ్రరంగే గోవింద దామోదర మాధవేతి అంకాధిరూఢం శిశుగోపగూఢం స్తనం ధయంతం కమలైకకాంతం సంబోధయామాస ముదా యశోదా గోవింద దామోదర మాధవేతి. ఈ తొందరలోనే పీడిఎఫ్లు పెట్టేస్తారమ్మా ఎక్కడికక్కడ, మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోండి. కృష్ణం వందే జగద్గురు, పరమాత్ముడైనటువంటి కృష్ణుణ్ణి ధ్యానం చేసుకుంటూ నారాయణ భట్టతిరి గారు భాగవతానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ నారాయణీయం అన్నటువంటి అంశంతో మనకి 1000 శ్లోకాలుగా వీటిలన్నింటినీ కూడా మనకి చెప్పారు. అందులో ఇక మనము కృష్ణ వృత్తాంతంలోకి వచ్చి దాంట్లోంచి కృష్ణుడికి నామకరణ మహోత్సవంలోకి వచ్చాం. కృష్ణుడికి నామకరణం ఏమిటి? విష్ణువుకి చెప్పండి, ఏ నామం ఆయనది కాదు, అన్ని నామాలు ఆయనవే, అవునా? అటువంటి కృష్ణుడికి నామకరణం ఎందుకు? నామకరణం అంటే ఆ నామకరణం చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు విష్ణువు ఈ వంశంలోకి వస్తున్నాడని తెలిసింది, ఎప్పుడు వస్తాడా, అటువంటి ఆ విష్ణువుకి ఎటువంటి నామకరణం నేను చంటి పిల్లవాడిలాగా చేస్తానా అని చెప్పేసి ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అన్నమాట ఈ వేడుకంతాను. అలాగే మనకి రామావతారంలో వశిష్ఠుడు అలాగే ఎదురు చూస్తాడు రాముడి కోసం. ఆ రాముడి యొక్క వంశంలో ఆయన ఎన్నో 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 తరాల నుంచి ఉంటూ ఉంటారనమాట. అందుకని ఈ భగవంతుడికి నామకరణం చేసే యోగం కలగడం అనేది పెద్ద అదృష్టంగా భావన చేస్తారు. ఇక్కడ ఎవరు చేస్తున్నారో ఏమిటో అని. గూఢం వసుదేవ గిరాకర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గతో హోరతత్వో గర్గమునిస్త్వద్గహం విభోగతవాన్. గూఢం వసుదేవ గిరాకర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గత హోరాతత్వో గర్గమునిస్వద్గృహం విభోగతవాన్. గూఢం వసుదేవ గిరాకర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గత హోరాతత్వో గర్గమునిస్వద్గృహం విభోగతవాన్. ఎటువంటి కర్మబంధాలు ఆయనకి లేవు. తల్లి లేదు, తండ్రి లేడు, కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, భర్త లేదు, ఇవేమీ లేవు ఆయనకి. అటువంటి ఆయన్ని వసుదేవుడు ఏం చేశాడంటే రహస్యంగా ఈయనకి జాతకర్మ చేయించాలని చెప్పి హోరా శాస్త్రంలో ప్రవీణుడైనటువంటి గర్గ మహర్షిని పిలిచారు నందుడి ఇంటికి. ఈ రహస్యంగా ఎందుకు అంటే ఈ విషయం మరి కంసుడికి తెలియకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి రహస్యంగా పిలిచి గర్గ మహర్షిని నందుడి ఇంటిలో ఈ నామకరణ ఉత్సవాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు. నందోద నందితాత్మవృందిష్టం మానయన్నముం యమినాం మందస్మితార్థముచేత్వస్సంస్కారాన్ విధాతుముత్సుకధీ. నందోధ నందితాత్మవృందిష్టం మానయన్నముం యమినాం మందస్మితార్థముచేత్వస్సంస్కారాన్ విధాతుముత్సుకధీ. నందోధ నందితాత్మవృందిష్టం మానయన్నముం యమినాం మందస్మితార్థముచేత్వస్సంస్కారాన్ విధాతుముత్సుకధీ. ఈ పెంపుడు తండ్రి అయినటువంటి నందుడు ఎంతో సంతోషంతో తన ఇంట్లో ఆ వచ్చినటువంటి గర్గ మహర్షిని సముచితంగా సత్కరించి మందస్మిత వదనంతో నీకు నామకరణం జరిపించమని ఆయన్ని సవినయంగా వేడుకున్నారు. ఎలా ఉండేదంటే పూర్వం ఎవరైతే బ్రహ్మగారు ఉంటారో వారికి మహారాజులు కూడా వంగి నమస్కరించేవారు. ఇప్పటికీ ఉందా పరిస్థితి. కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ విపత్కరమైన పరిస్థితులలో ఎవరిని గౌరవించడం కానీ, పెద్దవాళ్ళని చక్కగా
ఒక వినమ్రతతో మాట్లాడించడం కానీ లేవు. ఏకవచనంతో గురువుల్ని సంబోధించడం, ఇవన్నీ మరి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. తెలిసిందండి. గురువులు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఎవరైనా, ఒక మంచి చెప్పేవాళ్ళు, ఒక వేదం చెప్పేవాళ్ళు, ఒక ధర్మం చెప్పేవాళ్ళు ఎవరున్నా వాళ్ళని ఏకవచనంతో సంబోధించడం అనేది ఎంత సంస్కారం లేని సమయం. అది అస్సలు మంచి పద్ధతి కాదనమాట. అది అటువంటిది ఈ నందుడు ఏం చేస్తున్నాడు, గర్గ మహర్షికి వంగి నమస్కరించి వినమ్రంతో నా కొడుకుకి నామకరణం చేయండి అని చెప్పేసి ఆయన్ని అతి వినయంగా చక్కగా అడుగుతున్నారు. యదువంశాచార్యత్వాత్ సునిభృతమిదమార్యకార్యమితి కథయన్ గర్గో నిర్గత పులకః చక్రే తవ సాగ్రజస్య నామాని. యదువంశాచార్యత్వాం సునిభృతమిదమార్యకార్యమితి కథయన్ గర్గో నిర్గత పులకః చక్రే తవ సాగ్రజస్య నామాని. యదువంశాచార్యత్వాం సునిభృతమిదమార్యకార్యమితి కథయన్ గర్గో నిర్గత పులకః చక్రే తవ సాగ్రజస్య నామాని. నందుడి యొక్క సత్కారాలు అనేటువంటి అందుకున్నటువంటి ఆ గర్గ మహర్షి, ఓ నందా, నేను మీ యాదవ వంశంలో గురువుని కనుక నీ కుమారుడికి జాతకర్మ సంస్కారాన్ని రహస్యంగా కంసుడికి తెలియకుండా జరిపిస్తాను అన్నాడు. అలాగే ఆయన అంటున్నప్పుడు నందుడు చాలా సంతోషపడిపోయాడు. వెంటనే ఆయన అన్న బలరాముడికి యథావిధిగా ముందు నామకరణం జరిపించి సంస్కారాన్ని జరిపించారనమాట. ముందు కృష్ణుడు అన్న బలరాముడికి ముందుగా నామకరణాన్ని యథావిధిగా జరిపించారు. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనామ్నో వా ఇతి నూనం గర్గముని చక్రే తవ నామ నామరహసి విభో. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనామ్నో వా ఇతి నూనం గర్గముని చక్రే తవ నామ నామరహసి విభో. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనామ్నో వా ఇతి నూనం గర్గముని చక్రే తవ నామ నామరహసి విభో. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనామ్నో వా ఇతి నూనం గర్గముని చక్రే తవ నామ నామరహసి విభో. అసలు 1000 నామాలు కాదు, అనంతమైనటువంటి నామాలు ఉన్నటువంటి నీకు ఏం పేరు పెట్టాలి? ఏ పేరు నీది కాదు కనుక నీకు ఇంకొక పేరు పెట్టాలయ్యా. ఏ పేరు నీది కాదు, అన్ని పేర్లు నీవే. అందుకని నీకు ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఆ గర్గ మహర్షి రహస్యంగా ఈయనకి నామకరణం చేస్తానికి వచ్చారు. కృషిధాతునకారాభ్యాం సత్తానందాత్మతాంకిలాభిలపత్ జగదఘకర్షిత్వం వా కథయ దృష్టికృష్టనామతే వ్యతనోత్. కృషిధాతునకారాభ్యాం సత్తానందాత్మతాంకిలాభిలపత్ జగదఘకర్షిత్వం వా కథయ దృష్టికృష్టనామతే వ్యతనోత్. కృషిధాతునకారాభ్యాం సత్తానందాత్మతాంకిలాభిలపత్ జగదఘకర్షిత్వం వా కథయ దృష్టికృష్టనామతే వ్యతనోత్. కృష్ణ అనేటటువంటి ధాతువు మీద నా ప్రత్యయం చేరిస్తే కృష్ణ అవుతుంది. ఈ శబ్దానికి పరిపూర్ణమైనటువంటి ఉనికి, పరిపూర్ణమైన ఆనందము అని అర్థం అన్నమాట. అంటే విశ్వం విష్ణుర్వషట్కారో అన్నారు. విశ్వం అంతా కూడా నిండిపోయి ఉన్నది పరమాత్ముడి యొక్క స్పర్శే. అలాగే లోకంలో సకల జీవులను పాపాలను కూడా ఆకర్షించి వాటిని నాశనం చేసేటటువంటి వాడు కూడా ఆయనే గనక ఆ భావన కూడా కలుగుతుంది గనక ఈ కృష్ణ అనేటటువంటి మాటకి అది భావంగా చెప్పుకుని వచ్చింది కనుక గర్గ మహర్షి ఏం చేశారు, కృష్ణ అని బాలుడికి నామకరణం చేశారు.
అన్యాంచ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ అతిమానుషానుభావం న్యగదత్వామప్రకాశయన్ పిత్రే. అన్యాంశ్చ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ అతిమానుషానుభావం న్యగదత్వామప్రకాశయన్ పిత్రే. అన్యాంశ్చ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ అతిమానుషానుభావం న్యగదత్వామప్రకాశయన్ పిత్రే. ఆ గర్గ మహర్షి కృష్ణ అనే పేరు కాక నీకు ఇంకా ఎన్నో రకాల పేర్లని పెట్టారు. అన్నగారికి రాముడు అనేటటువంటి నామకరణం చేశాడు. ఆయన నీ యథార్థ స్వరూపం తెలిసినవాడైనప్పటికీ నీ తండ్రికి నిజాన్ని చెప్పకుండా నీవు మానవాతీత శక్తి గలవాడవని చెప్పి సూచనగా తెలియచేశాడు. నందుడికి తెలియదు ఆయన ఎవరో, కానీ గర్గుడికి తెలుసు. కానీ ఏం చేశాడు, సూచనగా చెప్పాడు. కానీ ఈ పిల్లవాడు నీ ఇంట పుట్టిన పిల్లవాడు కాదు అనేటటువంటి విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. ఇతను చాలా గొప్పవాడు అవుతాడని మట్టుకి చెప్తున్నాడు ఎప్పటికీ. స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి సనమాయికై పునఃశోకై దృహ్యతి యస్సతు నస్యేధిత్యవదత్తే మహాత్వం ఋషివర్యః. స్నిహ్యతి యత్తవ పుత్రే ముహ్యతి సనమాయికై పునఃశ్లోకై దృహ్యతి యస్సతు నస్యేధిత్యవదత్తే మహాత్వం ఋషివర్యః. స్నిహ్యతి యత్తవ పుత్రే ముహ్యతి సనమాయికై పునఃశ్లోకై దృహ్యతి యస్సతు నస్యేధిత్యవదత్తే మహాత్వం ఋషివర్యః. నీ గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గర్గ మహర్షి నందుడితో ఏమని చెప్పాడంటే, ఎవరు నీ కుమారుడిని ప్రేమిస్తారో వారు మాయ వల్ల కలిగేటటువంటి బాధల నుంచి తప్పించుకుంటారు. ఎవరు నీ పుత్రుణ్ణి వ్యతిరేకిస్తారో వారు నశిస్తారు అని చెప్పారు. పరమాత్మ ఇతనే అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఎవరు నీ పుత్రుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు. ఎవరు నీ పుత్రుణ్ణి ద్వేషిస్తారో వాళ్ళందరూ కూడా నశింపజేయబడతారయ్యా, నశిస్తారు అని చెప్పేస్తున్నారన్నమాట. జేష్యతి బహుతర దైత్వాన్నేష్యతి నిజ బంధులోకమమల పదం శ్రోష్యతి విమల కీర్తిరస్యేతి భవద్విభూతి మృషి రుచే. జేష్యతి బహుతర ద్వైత్వాన్నేష్యతి నిజ బంధులోకమమల పదం శ్రోష్యతి సువిమల కీర్తిరస్యేతి భవద్విభూతి మృషి రుచే. జేష్యతి బహుతర ద్వైత్వాన్నేష్యతి నిజ బంధులోకమమల పదం శ్రోష్యతి సువిమల కీర్తిరస్యేతి భవద్విభూతి మృషి రుచే. అలాగే నందుడితోటి, ఓ నంద, నీ కుమారుడు ముందు ముందు ఎంతోమంది అసురులని సంహరిస్తారు. ఇతని చేతిలో ఎంతోమంది అసురులు సంహరించబడతారయ్యా. తన మీద ప్రేమాభిమానాలు పెంచుకున్న వారికి మాత్రం తప్పకుండా మోక్షానికి తీసుకువెళ్ళిపోయే శక్తిమంతుడు నీ కుమారుడు. అతనికి వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలను నువ్వు చెవులారా వింటావు. ఇతను ఎంత గొప్పవాడో అతని గొప్పతనాలన్నీ కూడా నువ్వు చెవులారా వింటావయ్యా అని చెప్పేసి చెప్పాడనమాట. అమునైవ సర్వదుర్గం తరితాస్తకృతస్తమాత్ర తిష్టద్వన్ హరిరేవేత్యనభిలపన్నిత్యాదిత్వామవర్ణయస్స మునిః. అమునైవ సర్వదుర్గం తరితాస్తకృతాస్తమాత్ర తిష్టద్వం హరిరేవేత్యనభిలపన్నిత్యాదిత్వామవర్ణయస్స మునిః.
అమునైవ సర్వదుర్గం తరితాస్తకృతాస్తమత్ర తిష్టధ్వం హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయస్స మునిః. అమునైవ సర్వదుర్గం తరితాస్తకృతాస్తమత్ర తిష్టధ్వం హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయస్స మునిః. నీ కుమారుడి మీద శ్రద్ధాభక్తులు కలిగి ఉండి నీకున్న కష్టాలన్నీ నీకు నందుడితో చెప్తున్నారు గర్గమహర్షి. నీ కుమారుడి మీద శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే నీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయ్యా. అంటే నువ్వు కూడా ఇబ్బందుల్లో ఉంటే నిన్ను కూడా బయటపడేసేటటువంటి శక్తి గలవాడు నీ కుమారుడు అని చెప్తున్నారు. ఈ కుమారుడి మీద ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండు, ఎప్పుడు కూడా అతన్ని ద్వేషించకు. నీ తండ్రితో నీవు నారాయణుడు అని స్పష్టంగా చెప్పకుండా నీ యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించి గర్గుడు నందుడికి చెప్పాడు అని చెప్తున్నారు. గర్గేత నిర్గతేస్మిన్ నందిత నందాది నంజమానస్త్వం మద్గతముద్గత కరుణో నిర్గమయ శ్రీమరుస్ఫురాధీసా. గర్గేత నిర్గతేస్మిన్ నందిత నందాది నంజమానస్త్వం మద్గతముద్గత కరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీసా. గర్గేత నిర్గతేస్మిన్ నందిత నందాది నంజమానస్త్వం మద్గతముద్గత కరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీసా. గర్గ మహర్షి ఆ విధంగా జాతకర్మ జరిపించి నందుడి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మాటలు విని నందుడు గోపాలురు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పరమాత్ముడిని చూడడం మొదలుపెట్టారు. అటువంటి గురువాయూపురాధీశ నాకున్నటువంటి రోగాన్ని మొదలంటా తీసేసేయమని చెప్పి మళ్ళీ ఇంకోసారి వేడుకుంటున్నారనమాట భట్టతిరి గారు. ఒకసారి 10 శ్లోకాలు చదువుదాం. గూఢం వసుదేవ గిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గత హోరాతత్వో గర్గముని స్వగృహం విభోగతవాన్. నందోధనందితాత్మవృందిష్టం మానయన్నముం యమినాం మందస్మితార్థమూచేత్వస్సంస్కారాన్ విధాతుముత్సుకధిః. యదువంశాచార్యత్వాత్ సునిభృతమిదస్మార్య కార్యమితి కథయన్ గర్గో నిర్గతపులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హనంతనామ్నో వా ఇతి నూనం గర్గమునిశ్చక్రే తవ నామ నామరహసి విభో. కృషిధాతూనకారాభ్యాం సత్తానందాత్మతాంఖిలాభిలవన్ జగదఘకర్షిత్వం వా కథయ దృష్టి కృష్ణనామతే వ్యతనోత్. అన్యాంచ నామభేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ అతిమానుషానుభావం న్యగదత్వామప్రకాశయన్ పిత్రే. స్నిహ్యతి యస్తవ పుత్రే మహ్యతి సనమాయికై పునః శోకై దృహ్యతి యస్సతు నస్యేద్దిత్యవదత్తే మహాత్వం ఋషివర్యః. జేష్యతి బహుతరదైత్వాన్నేష్యతి నిజబంధులోకమమలపదం శ్రోష్యతి సువిమలకీర్తిరస్యేతి భవద్విభూతిమృషిరుచే. అమునైవ సర్వదుర్గం తరితాస్తకృతస్తమత్ర తిష్టధ్వం హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయస్స మునిః. గర్గేద నిర్గేతేస్మిన్ నందిత నందాది నంజమానస్త్వం మద్గతముద్గత కర్ణో నిర్గమయ శ్రీమరుత్పురాధీసా. ఈ విధంగా నామకరణ మహోత్సవాన్ని పరమాత్ముడికి సృష్టిలో ఉన్నటువంటి అన్ని పేర్లు ఆయనవే.
అయినా కూడా సంసారపక్షంగా గృహస్థాశ్రమంలో శిశువు కలిగినప్పుడు ఆ శిశువుకి ఒక నామకరణం చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఇంటి యజమానికి ఉంది కనుక ఆయన చక్కగా ఇక్కడ ఏం చేశారు, గర్గుడిని పిలిచి గర్గ మహర్షిని ఈ నామకరణ ఉత్సవాన్ని జరిపింపజేశారనమాట. ఈ 10 శ్లోకాలు చక్కగా చదువుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొక 10 శ్లోకాలు తెలుసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లోకా సమస్తా సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.